మేమైతే బెంగళూరులో ఉన్న ఆదియోగికి వచ్చినాము. మార్నింగ్ 6:30 అవుతుంది. ఫుల్ ఫాగ్, అసలు శివుడాడు ఉన్నాడు కనిపిస్తూనే లేడు. మొత్తం అదొక కొండలాగానే ఉంది చూడదు, మొత్తం మంచు. ఇగో కరెక్ట్ ఇప్పుడు నా బ్యాక్ సైడ్ ఉన్నాడు శివుడు, కానీ కనిపిస్తలేడు. ఇక్కడ కిందికి నంది ఉన్నాడు చిన్నగా. ఇది కొంచెం మీకు ఫాగ్ పోతేనే కనిపిస్తుంది. మస్తు చలి పెడుతుంది, కూల్ కూల్. అసలు కూర్గులా ఉంటుంది అనుకున్న చలి, కానీ కూర్గులా 1 అయినాక పోయినాం కాబట్టి అక్కడ ఏం లేదు. కానీ ఇక్కడ మాత్రం సాలిడ్ కూల్గా ఉంది. శివుడు అగో ఆడ కనిపిస్తుందా? లైట్ ఉంటే లైట్స్ బంద్ చేస్తే ఈరొక శివుడు ఈరొక పార్వతి. ఓకే, అర్ధనారీశ్వరులుగా లైటింగ్స్ వస్తాయా? కానీ ఇప్పుడు లైటింగ్స్ రావు, నైట్ కాదు, మనం వచ్చింది మార్నింగ్. అసలు శివుడు మొత్తం క్లియర్గా కనిపిస్తలేడు కదా, మంచిగా అప్పేసింది. దా దా దేవుడి మీద కూడా మంచిగా మెల్ట్ అవుతుంది. ఫాగ్ మూవ్ అయిపోతుంది మొత్తం, ఇట్లా వెళ్ళిపోతుంది ఫాగ్ వెనకకి. దేవుని ముఖం కాడికించి ఇట్లా ఫాగ్ వెళ్ళిపోతుంది. అదంతా ఎండ వెళ్ళేసరికి ఫాగ్ అంతా దేవుని పైన ఉన్నదంతా మంచిగా కరిగిపోతుంది. సూర్యదేవుడు కూడా మంచిగా కనిపిస్తుంది. మొత్తం ఫాగ్ ఫాగ్ ఫాగే. ఇందాకనే సూర్యుడు కనిపించిండు, అప్పుడే త్రిశూలం సూర్యుడు అన్నీ మూసుకుపోయింది. ఇందాకనే ఆదియోగిని మంచిగా చూపించిన, ఇప్పుడు అది కూడా మూసుకుపోతుంది. మొత్తం మంచి ఇట్లా వచ్చేస్తుంది, మొత్తం క్లోజ్ చేసేస్తుంది మొత్తం. అసలు సూర్యుడే కనిపిస్తలేడు, ఇందాక మంచిగా కనిపించిండు సూర్యుడు. ఈ ఫాగ్ అంతా ఎప్పుడు క్లియర్ అవుతుందో ఏమో, కూర్గులు ఉండాల్సిన చలి మొత్తం ఇక్కడ వస్తుంది. ఇగో ఇంకా ఫాగ్ వచ్చేసింది. కెమెరాలో కనీసం శివుడు కనిపిస్తుండు, మా కంటికైతే అంత కూడా కాదు, అంతకంటే తక్కువ కనిపిస్తుంది, అంత ఫాగ్ ఉంది ఫుల్. అక్కడ త్రిశూలం ఉంటుంది, త్రిశూలం అయితే కనిపిస్తూనే లేదు, మొత్తం నిండిపోయింది. గమనియండి ఇట్లా ఫాగ్ పోతుంది. కనిపిస్తుంది, ఈడ కనిపిస్తుంది చూడు ఫాగ్ మొత్తం ఇట్లా పోయేది. ఇప్పుడు అసలు ఏం కనిపిస్తలేడు, నంది తప్ప శివుడే కనిపిస్తలేడు, మొత్తం మూసుకుపోయింది.
ఏమని పోజ్ ఇచ్చినావు అయితే లస్యా అది నాకు దించు ఫుల్ చలి హర హర మహాదేవ శంభో శంకర. ఇక్కడ నందీశ్వరుడు ఇంకా రెడీ అవుతున్నాడు. వండుకోనికి వచ్చిన తంటాలు మ్యాగీ వండుకోనికి ఇడికొచ్చి మళ్ళీ బండిని అడిగి పంపించాలి. శివుడేమో ఆడుండు, మేము ఆడ వండుకోవద్దు, అందుకే ఆడికించి ఇంత దూరం వచ్చి ఇక గిట్లా గాలి వస్తుందని టేబుల్ అడ్డాలు పెట్టి తంటాలు పడుకుంటా మ్యాగీ వండుతున్నాం. మీకు కూడా మ్యాగీ కావాలంటే వచ్చేసేయండి. బెంగళూరులో ఈషా ఫౌండేషన్ లాగానే సేమ్ ఆదియోగి టెంపుల్ ఉంటుంది, సేమ్ శివుడు సేమ్ ఉంటుంది మొత్తం. వచ్చేసేయండి తిందాం. ఇక్కడ మా అమ్మ వండుతుంది మ్యాగీ. ఆగా మా బండి గాలికి అన్నీ ఎగిరిపోతున్నాయి పైన సామాన్లు. తాడిపత్రి ఎగిరిపోయింది. వచ్చేసారు. For watching. If you like this video, do like, share, comment and subscribe to our channel. Stay tuned. Bye bye.